ఈగిల్ అగ్రో ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు మధు. మీరు చూస్తున్నది విఆర్ఎం గ్రీన్ నర్సరీ. మా నర్సరీ వచ్చి చౌడేపల్లి, చిత్తూరు డిస్టిక్లో ఉందండి. మీకు ఈ కొబ్బరి వెరైటీ పేరు వచ్చి మాండ్యా కోకోనట్ అంటే టిప్ 2 టాల్ వెరైటీ అండి. ఇది మనం నాటిన 3.5 సంవత్సరంలో దిగుబడి రావడం స్టార్ట్ అవుతుంది. అంటే కొంచెం టాల్ వెరైటీ ఇది వచ్చి. ఇది మనకు మొక్క నాటిన 4 సంవత్సరాల నుంచి దిగుబడి రావడం స్టార్ట్ అవుతుంది. ఒక గొలకు వచ్చి 25 నుంచి 30 కాయలు ఉంటాయండి. ఒక సంవత్సరంలో 200 నుంచి 250 కాయలు దిగుబడి ఉంటుందండి. ఇది ఓన్లీ టాల్ వెరైటీ అండి, నాటు రకం వెరైటీ. మనకి హైబ్రిడ్ పొట్టు రకాలు మారి తక్కువ హైట్లోనే దిగుబడి రాదండి. మినిమం 4 అడుగులు 5 అడుగుల నుంచి మనకు క్రాప్ రావడం స్టార్ట్ అవుతుంది. మనకి మొక్క వచ్చి 40 నుంచి 45 ఫీట్ల హైట్ ఉంటుంది. ఇది మొక్క వచ్చి ఎవరైనా కొంచెం బార్డర్స్లో వాటర్ పర్పస్ తక్కువ ఉన్న వాళ్ళు ఇలాంటి మొక్కలు చూస్ చేసుకోవచ్చండి. వాటర్ పర్పస్ తక్కువ ఉన్న ఏరియాల్లో అంటే బోర్వెల్స్ వాటర్ లెవెల్ తక్కువ ఉన్న ఏరియాలో ఈ మొక్క నాటుకోవచ్చండి. ఈ మొక్క అంతగా మనకి వాటర్ ఇవ్వాల్సిన పని లేదు. మన వర్షపు నీరుతోనే ఈ మొక్క డెవలప్మెంట్ అవుతుంది. మనకు వచ్చి ఎక్కువ లైఫ్ ఉంటుందండి. ఈ మొక్క 70 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు మనకి ఈ మొక్క దిగుబడి ఉంటుంది. మనకంటే కొంచెం నాటు వెరైటీ అండి. ఇది వచ్చి మొక్క వాటర్ లెవెల్ తక్కువగా ఉంటుంది. ఈ మొక్క మనం నాటడం వచ్చి 3 అడుగుల లోతు 3 అడుగులు ఎడపు ఎత్తుకోవాలండి. 1.5 అడుగు వరకు మట్టి వేయాలి. మట్టి తర్వాత వచ్చి ఈ కొబ్బరి పెట్టి ఈ కొబ్బరి 1/2 ఫీట్ వరకు మట్టి వేయాలి. మట్టి వేస్తూ దీనికి వచ్చి వేపిండి కొంచెం ఎక్కువగా వేయాల్సి పడుతుందండి. వేపిండి ఎందుకు వేస్తామంటే ఇలా కొత్త వేర్లు వచ్చినప్పుడు వేరు డ్యామేజ్ ఉండకుండా లోపల వచ్చి మనకి కంటికి తెలియని పురుగులు ఉంటాయండి. ఆ వేపిండి వాసనకు వచ్చి ఆ పురుగులు చనిపోతాయండి. ఉప్పు కొంచెం వేయాలి. ఉప్పు వేస్తే వేరు కొంచెం స్పీడ్గా డెవలప్మెంట్ ఉంటుందండి. మొక్క గ్రోత్ బాగుంటుంది. మనకి ఇచ్చి ఇది స్టార్టింగ్ 40 నుంచి 45 రోజులకి ఒక కొత్త చిగురు అనేది వస్తుంది. స్టార్టింగ్ 4 సంవత్సరాల కాపు వచ్చి ప్రతి 1.5 నెలలకు వచ్చి ఒక గొల వస్తుందండి. ఒక సంవత్సరం 6 నుంచి 7 గొలలు ఉంటాయి. మనకి 200 నుంచి 250 కాయల వరకు ఈ మొక్క దిగుబడి ఇస్తుందండి. మొక్క ఎకరానికి 75 మొక్కలు, ఈ మొక్క మనకి ఎకరానికి 75 మొక్కల వరకు నాటుకోవచ్చండి. 25 అడుగుల విస్తీర్ణంలో ప్రతి మొక్క 4 పక్కల 25 అడుగుల విస్తీర్ణంలో ఈ మొక్క నాటాలి. అంటే మనకు ఒక ఎకరానికి 75 మొక్కలు ఉంటాయండి. ఈ మొక్క గురించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా ఈ వీడియోలో ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు మొక్క గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మేము నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఇలాంటి మొక్కలు మీకు కావాలంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు ఎన్ని మొక్కలైనా డైరెక్ట్గా ఫ్రీ డెలివరీతో మా వెహికల్ పెట్టి మీ ఇంటి దగ్గర తోట దగ్గరికి డెలివరీ చేస్తామండి. మినిమం 10 మొక్కల నుంచి 10,000 మొక్కల వరకు అయినా మేము సప్లై చేయగలమండి. ఈ మొక్కలు మీకు ఎవరికైనా కావాలంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాకు ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకుంటే మినిమం 10 మొక్కల నుంచి 10,000 మొక్కల వరకు అయినా కూడా మేము విత్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అమౌంట్ ఏమి కట్టకుండా మీ ఇంటి వద్దకే తోట వద్దకే మేము ఫ్రీగా డెలివరీ చేస్తామండి. ఇలాంటి మొక్కల గురించి మీకు ఏమైనా సందేహాలు ఉన్నా ఈ వీడియోలో ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు ఎప్పుడైనా ఎటువంటి టైంలో అయినా మాకు కాల్ చేస్తే మీకు అన్ని సందేహాలు మేము క్లియర్ చేస్తామండి.